తాజా 30 ఇలా చూపించి పోవాలన్న సంగతి నాకు నిజంగా తెలియదు అధ్యక్ష. మీరు కొత్త సాంప్రదాయాన్ని పెట్టేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఇలా చూపించిపోమని చెప్పండి అధ్యక్ష. యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఉండరు, ఆయన కూడా ఇలా చూపించిపోమని చెప్పి మొదలు పెట్టండి అధ్యక్ష. కొత్త సాంప్రదాయానికి నేను కూడా తెలుస్తాను. ఇప్పుడు ఇలా చూపించిపోవాలంటే అలాగే చూపించిపోదాం. ఏం మాట్లాడతారు నిజంగా ఈ సభలో అందరికన్నా ఎక్కువ టైం కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను అని చెప్పడానికి గొప్పగా కూడా చెప్తున్నా. మా వాళ్ళు మాట్లాడేటప్పుడు స్ఫూర్తినిచ్చేదానికోసం అదే పనిగా ఇక్కడ కూర్చుంటా. మీరు నన్ను తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు 10 ఏళ్ల కిందట చనిపోయిన 8 ఏళ్ల కిందట చనిపోయిన మా నాన్న గురించి మాట్లాడేటప్పుడు కూడా వింటూ ఉన్నా. ఇంత చేస్తా ఉన్నా, ఓపికగా చేస్తా ఉన్నా, ఏదైనా కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆయన మనసులో ఉన్న చెప్పడం లేదు అధ్యక్ష. ఆయన కావాలనే బయటకు పోయాడు. ఇంచేత నేను లేవగానే ఆయన బయటకు పోతున్నారంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఆయనతో పాటు నలుగురు పోయారు. పోవడం అనేటువంటిది ఇర్రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ అని అంటున్నా. ఐ వన్స్ అగైన్ రిపీట్. ఇంచేతంటే ప్రభుత్వం ఈనాడు రిప్లై ఇవ్వడానికి రెడీగా లేస్తున్నప్పుడు మీరు పోతున్నారంటే ఏమర్థం చేసుకోవచ్చు? మీరు ఇలా అంటారా లేకపోతే ఇలా అంటారా మాకు తెలియదు అధ్యక్ష ఏమంటారో. కానీ మీరు పోయేటప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది. ఆ పాత్ర అక్కడ హైదరాబాద్ సభలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఈయన అధ్యక్ష ఈయన వరండాలో లేదు. ఎంచేతంటే వరండాలో మైకులు లేవు. ఆయన రూముల్లోకి పోయాడు. ఆయన రూమ్లోకి పోయిన తర్వాత వీళ్ళు మెసేజ్ ఇచ్చారు, అదే ఇలాగే ఏదో విమర్శిస్తున్నారని. అంచేత మళ్ళీ వెనక్కి పరిగెట్టి రావడం జరిగింది అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు. ఏదేమైనప్పుడు కూడా వచ్చారు, చాలా సంతోషం. కూర్చొని వినండి.